హలో గైస్, వెల్కమ్ టు రేవతి గణేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు థ్రెడ్ బ్యాంగిల్లో న్యూ డిజైన్, ఈజీ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఎవరైనా సరే ఈజీగా ట్రై చేయగలుగుతారు. బిగినర్స్ కూడా చాలా బాగా ట్రై చేయగలుగుతారండి, అంత ఈజీగా ఉంటుంది. ఏమీ ఉండదండి, ఎక్కువ మెటీరియల్స్ కూడా యూజ్ అవ్వవు. బిగ్ సైజ్ సెరామిక్, తర్వాత పింక్ కలర్ 3mm స్టోన్స్, నెక్స్ట్ పర్ల్ చైను, ఈ వీటితోనే చేసేసానండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది. ఫ్లవర్, ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్లా వచ్చిందండి. అంత నీట్ లుక్, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ మనం పింక్ దాంతో ఫ్లవర్లా రెడీ చేసుకున్నాక నెక్స్ట్ పర్ల్ చైన్ యూస్ చేసామండి. ఆ పర్ల్ చైన్ కూడా మనము కట్ చేసి పెట్టుకున్నామంటే చాలా తొందరగా అయిపోతుంది బ్యాంగిల్ డిజైన్. పర్ల్ చైన్లో నేను 13 పర్ల్స్ వచ్చేలా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక ఫ్లవర్ లాగా రెడీ అయ్యేటట్టు అయిపోయింది అంతే. 13 పర్ల్స్కి మనకి రౌండ్ వచ్చేస్తుందండి. కాకపోతే పర్ల్ చైన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దాన్ని బెండ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. దాన్ని మనం గమ్ము పైన సెట్ చేసి ఒక 2 minutes నెక్స్ట్ ఫ్లవర్ చేసుకునేలోపు దాన్ని అలా పెట్టేసి డ్రై అయ్యనిచ్చామంటే దాన్ని బెండ్ చేయడానికి ఈజీగా అయిపోతుందండి. చాలా బాగా వస్తుంది. డ్రై అయిపోయిన తర్వాత మనకి ఈజీగా దాన్ని బెండ్ చేయడానికి అవుతుందండి. ఫస్ట్ గమ్ అప్లై చేసేసి నెక్స్ట్ ఫ్లవర్స్ పెట్టేసి ఉంచామంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా తొందరగా అయిపోతుంది. నేను కూడా బెండ్ చేయడం కొంచెం అటు ఇటుగా అయినా కొంచెం గ్యాప్ ఇచ్చి వాటిని అడ్జస్ట్ చేశానండి. కరెక్ట్ ఫినిషింగ్ లుక్ వచ్చింది. కావాలంటే లాస్ట్లో మీరే చూస్తారు కదా, నేను చాలా నీట్గా పేరప్ చేశాను. ఆ పేరుకి ఈ ఫ్లవర్ బ్యాంగిల్కి చాలా బ్యూటిఫుల్ ఎలిగెంట్ లుక్ వచ్చింది. లాస్ట్లో చూస్తారు మీరే ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మొత్తం బ్యాంగిల్ అంతా ఇలాగే పెట్టుకొని చేసేసుకుంటామండి. ఒకటి వచ్చి పింక్ కలర్ స్టోన్స్ది చేస్తాం ఫ్లవరు, నెక్స్ట్ వచ్చి పర్ల్ చైన్ పెట్టింది చేస్తున్నాం కదండి ఫ్లవరు. ఆ ఫ్లవరు అలా స్టెప్ బై స్టెప్ ఒకటి అలా, ఒకటి వచ్చి పింక్ స్టోన్ది, ఒకటి వచ్చి పర్ల్ చైన్ది అలా చేసుకున్నాము. చాలా గ్రాండ్ లుక్ కూడా వస్తుందండి ఈ బ్యాంగిల్. మొత్తం బ్యాంగిల్ అంతా ఇలాగే చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లోకి వచ్చేసరికి కొంచెం గ్యాప్ వస్తుంది కదండి. ఆ గ్యాప్లోని నేను బిగ్ సైజ్ రౌండ్ సెరామిక్ యాడ్ చేసుకున్నాను. ఇది అసలు నిజంగా చాలా బాగా కనిపిస్తుందండి లుక్ వైజ్. అందరూ ఎవరైనా సరే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ట్రై చేసి చూడండి, అంత బ్యూటిఫుల్గా వచ్చింది. వేసుకున్నామంటే ఇంకా లుక్ అయితే అదిరిపోయిందండి. మ్యారేజ్ ఫంక్షన్కి ఇలాంటి వాటికి వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో థ్రెడ్ బ్యాంగిల్స్ కొనాలంటే చాలా కాస్ట్లో ఉన్నాయి. అదే మనం ఇలా సింపుల్గా చేసేసుకున్నామంటే మనము బోల్డ్ బడ్జెట్ని మిగిల్చిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు బ్యాంగిల్ సెట్ కొనాలంటే వందల్లోనే అవుతున్నాయి. మనకి మెటీరియల్ కాస్ట్ అవుతుంది, కానీ మనం చేసుకున్న మోడలు మనం వేసుకుంటే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది కదండి. అందుకని ఇలా ట్రై చేసి వేసుకొని చూడండి, మీకే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఇలా బ్యాంగిల్ మొత్తం రెడీ అయిపోతుందండి. ఇలా మొత్తం పెట్టేసుకున్నామంటే బ్యాంగిల్ రెడీ అయిపోతుంది. ఇలా 4 బ్యాంగిల్స్ రెడీ చేసుకున్నామంటే నార్మల్ బ్యాంగిల్స్ మధ్యలో వేసుకొని ఇవి అటు ఇటు వేసుకున్నా సరే గ్రాండ్ లుక్ వస్తుందండి. లేకపోతే నేను పేరప్ చేశాను, ఆ పేర్లా వేసుకున్నా సరే అది కూడా చాలా సింపుల్గా గ్రాండ్ లుక్గా ఉంటుంది. ఇలా చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చేస్తుంది. చూడండి లాస్ట్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి, చూసారా ఎంత బాగున్నాయో. నేను ఇలా చేసేసి టోటల్గా ఇలా పేరప్ చేశాను. ఇది కానీ మీకు నచ్చితే కమెంట్ చేయండి.
ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.